హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కమ్మనైన రాగి ముద్దని ఎలా చేసేయాలో చూసేద్దామా? చూస్తూ ఉంటే ఎంత స్మూత్గా వచ్చిందో కదా. ఈ టెక్స్చర్తో రావాలంటే మరి ఈ టిప్స్ని ఫాలో అయిపోవాల్సిందే. ఎలా చేసేయాలో చూసేద్దామా? లెట్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ముందుగా వచ్చేసి స్టవ్ మీద ఒక పాత్రని పెట్టుకోవాలి. ఒక పాత్రలో 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి, లేదంటే ఒక చెంబు మెజర్మెంట్తో అంటే 1.5 చెంబు నీళ్ళని యాడ్ చేసుకొని కొంచెం రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని నీళ్ళని మరగనివ్వాలి. ఇప్పుడు నీళ్లు మరిగేలోపు మనం పిండి అయితే జల్లెడ పెట్టేసుకుందాం. ఇక్కడ వచ్చేసి నేను చిన్న కప్ అండి ఇది. ఈ చిన్న కప్తో 4 కప్స్ అంటే 4 ముద్దలకు గాను. ఇక్కడ నేను ఎటువంటి రైస్ యాడ్ చేయట్లేదు. మీకు రైస్ యాడ్ చేసిన ముద్ద కూడా ఎలా చేయాలో చూస్తాను. సో ఇది వచ్చేసి ఓన్లీ డైరెక్ట్గా రాగి ఫ్లోర్తో మాత్రమే, రాగి పిండితో చేస్తున్న ముద్ద అనమాట. ఇక్కడ 4 బౌల్స్ పిండిని నేను జల్లెడ పట్టేసుకుంటున్నా. జల్లెడ పట్టిన పిండిని పక్కన పెట్టేసుకొని నీళ్లు మరుగుతున్నాయో లేదో చూసేద్దాం. ఇప్పుడైతే నీళ్లు మరుగుతున్నాయి కాబట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ పిండిని ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. మీరు స్టవ్ని హై ఫ్లేమ్ పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్ పెట్టొద్దు, లో ఫ్లేమ్లోనే ఉండాలన్నమాట. ఈ పిండిని మొత్తం వేసుకున్న తర్వాత ఎక్కడ కూడా కలపకూడదు, అసలు కదిలించకూడదు. ఇది ఇలానే ఉడుకుతుంది. సో దీంట్లో ఒక 1/2 చెంచా అంటే ఒక చిట్టి మెజర్మెంట్తో 1/2 చిట్టి ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటే మీకు చాలా స్మూత్గా, చాలా టెక్స్చర్ అయితే చాలా బాగా వస్తుందండి. అంత స్మూత్గా ఇట్టా మింగేస్తామన్నమాట ముద్దని, అంత మెత్తగా వస్తుంది. సో ఇప్పుడైతే ఉడికిపోయింది. 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ని తీసేసుకోండి. మీకు ఇన్కేస్ తర్వాత గట్టిగా అవుతుంది ముద్ద అన్నప్పుడు మిక్స్ చేసుకోవడానికి వస్తుంది. లేదు అంటే నీళ్ళగా అయిపోతే ముద్దని ఏం చేయలేం. అందుకని మనం గట్టిగా అయితే వాటర్ యాడ్ చేసుకోవచ్చు కాబట్టి ఒక 1/2 గ్లాస్ వాటర్ని సపరేట్గా తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని ముద్ద కలుపుతాం కదా, ఆ ముద్ద కట్టితో ఇలా పిండిని మొత్తం లోపలికి అని దీన్ని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. ఇది ఇంత నీళ్ళగా ఉంది కదా, ఇది గట్టిగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఈలోపు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఇలా ఉండలు మొత్తం పగులుతాయి అన్నమాట. మనం ఎంత బాగా కలిపితే అక్కడ పిండి మొత్తం పగిలిపోతుంది, వంటలు ఏమైనా ఉన్నా కూడా. ఇన్ కేస్ మీకు ఇక్కడ ఏమైనా గట్టిగా అనిపిస్తుంది ముద్ద అంటే కనుక మీరు ఇందాక తీసుకున్నారే ఆ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపిన తర్వాత స్టవ్ మీద ఒక 30 సెకండ్స్ ఇలానే ఉంచేసుకొని ఇది కింద పెట్టుకొని ఇలా గోడ కానించుకొని పాత్రని కాళ్ళ సహాయంతో దాన్ని గట్టిగా పట్టుకోండి. లేదంటే కాళ్ళ మీద పడడం కానీ, లేదంటే పాత్ర వంగిపోవడం కానీ అయిపోతుంది. సో అందుకని కాళ్ళతో ఇలా గట్టిగా పట్టుకొని ఒక 2 మినిట్స్ బాగా మెదపాలండి ముద్దని మొత్తం. ఇలా మీరు ఎంత బాగా కలిపితే అంత స్మూత్ టెక్స్చర్ వస్తుందన్నమాట. మీకు పిండి ఉంటలు కూడా ఎక్కడ ఉండకుండా ఉంటాయి. సో అందుకని దీన్ని తిప్పుతూ బాగా రౌండ్గా కలుపుకోండి. తర్వాత ఈ స్పూన్ని వాటర్లో ముంచుకొని ఇలా పిండిని మొత్తం, ఈ స్టిక్కున్న ముద్దని మొత్తం తీసేసుకోవాలి. మీరు వాటర్ని యాడ్ చేసుకుంటే మాత్రమే ఇది ముద్ద అనేది తీయడానికి వస్తుంది, లేదంటే తీయడానికి రాదనమాట. ఇప్పుడు ఇలా ఒక పాత్రలో వాటర్ అలానే ముద్ద కలుపుతాం కదా, ఆ స్టిక్ అనమాట ఇది. మీ దగ్గర ఈ స్టిక్ లేదు అంటే కనుక ప్లేట్ పైన మీరు చేసుకున్నా కూడా వస్తుంది. సో ఇలా మీరు దాని మీద కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజు ముద్దల్ని వంటలు కట్టేసుకోవడమే. చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా, ఎంత స్మూత్ టెక్స్చర్తో ముద్ద వచ్చేసిందో. ఇలాంటి ముద్దలు ఉంటే మాత్రం దీంట్లో కాంబినేషన్ ఏ చట్నీ అయినా, ఏ మటన్ రసం అయినా సరే అల్టిమేట్గా ఉంటుందండి. సో మీకు ఈ ముద్దలో ఏం రెసిపీ అయితే బాగుంటుందో నేను చేసేసాను. ఒక్కసారి మీకు డిస్క్రిప్షన్లో లింక్ని ఇచ్చేసాను, ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి. థ్యాంక్ యూ.